కల్తీపై ఉక్కుపాదం మోపుతాం. కల్తీపై మొత్తం కల్తీ మొత్తం నామరూపాలు లేకుండా చేస్తామని చెప్పేసని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి అనేక వాగ్దానాలు చేస్తుంటారు మైక్ పట్టుకొని. కానీ ఇది ఎంతవరకు నిజం జరుగుతుంది? ప్రభుత్వాలు ఏమైనా సరైన గైడ్‌లైన్స్ పాటిస్తున్నాయా? ఎందుకంటే కల్తీ ఆహారం అనేది ప్రజల జీవితంలో చాలా ఎఫెక్ట్ చూపిస్తదన్నట్టు. అది ఎట్లుంటదంటే లాంగ్ రన్‌లో దాని ఎఫెక్ట్ అనేది చాలా దారుణంగా ఉంటది. సో, ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, ఇప్పటి వరకు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి మైక్‌ల ముందుకొచ్చి కల్తీ ఆహారాన్ని మొత్తం ప్రాలదోలుతాం. కల్తీ మీద మొత్తం ఉక్కుపాదం మోపుతాం అని చెప్పేసి అంటారు గానీ, ఉక్కుపాదం గాదు గదా! ఎట్లాంటి చిన్న పాదం గూడా మోపకుండా ఇప్పుడున్న ప్రభుత్వాలు, ఇప్పుడున్న వ్యవస్థ తయారైంది. దీన్ని అండగా చేసుకొని కల్తీ కల్తీ రాజ్యం మొత్తం ఆహారాన్ని కల్తీ చేసుకుంటా పోతాంది. దీనివల్ల సామాన్య ప్రజల జీవితంలో చాలా ఎఫెక్ట్ పడతాంది. దీని మీద ఉక్కుపాదం మోపాల్సింది ప్రభుత్వాలు గాదు. మనలాంటి ప్రజలు దీని మీద ఉక్కుపాదం మోపాలి. అప్పుడే కల్తీ లేని రాష్ట్రం, కల్తీ లేని దేశం అనేది ఏర్పడతది.